విషయం ఏంటో తెలుసుకోకుండా ఇలా రచ్చకెడుస్తున్నావేంట్రా? అమ్మా, ఇది నా మాట కాదు, ఈ అక్కలు పిన్నమ్మలు చెప్తున్న మాట. బావా, ఒక్కసారి నా వంక చూడు. ఇది అబద్ధమని, నువ్వు చేసింది తమాషా అని చెప్పేయ్. మళ్ళీ అందరం నవ్వుకుంటూ ఈ నిశ్చితార్థాన్ని జరిపిద్దాం. నీ చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని చెప్పేవాడివి. అలాంటిది తను నిస్సహాయకురాలై నువ్వెందుకు ఈ నిశ్చితార్థాన్ని ఆపుతున్నావో అర్థం కాక ఎలా చూస్తుందో చూడు. చెప్పు బావా, ఇది ప్రాంక్ అని చెప్పు, ఇది జోక్ అని చెప్పు. అన్నయ్య, అక్క ఎంగేజ్మెంట్ అని నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. మా ఇంట్లో శుభకార్యమని మా ఫ్రెండ్స్తో నేను ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. రేపు స్కూల్కి వెళ్ళగానే ఫోటోలు చూపించమంటారు. ఆగిపోయి నిశ్చితార్థానికి ఫోటోలు ఎందుకు కుముదా? ఆగిపోలేదు. మా అన్నయ్య సరే అంటే ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోతుంది. జరగదు. చూశారుగా, ఉలుకు పలుకు లేకుండా ఎలా నిలబడున్నాడో. ఇంకే నిశ్చితార్థం జరుగుతుంది. అన్నయ్య, అక్క మొహం చూసైనా ఈ నిశ్చితార్థం జరిపించన్నయ్యా. నువ్వెందుకలా అంటున్నావో కారణాలు కూడా అడగట్లేదు. కానీ వెంకటపతిరాజు గారికి అక్క కావాలని అడుగుతున్నాను. మీరు ఏం మాట్లాడకండమ్మా. ఈ సంబంధం కొనసాగించకుండా ఇక్కడితో ఆపేయడం మంచిది. బావా, నేను నిన్ను అడిగేంతటోని కాదు, కానీ నువ్విలా మాట్లాడుతుంటే మేము షాక్ అవడం కన్నా లోపల ఎంత సఫర్ అవుతామో నీకు తెలియట్లేదు. శ్రీవల్లి అమాయకురాలు, మంచి మనిషి. తనని నువ్వు బాధ పెట్టడం ఏంట్రా? అది మాకంత పట్టడమే లేదు. అమ్మా, మీరు ఎంత గింజుకున్నా తనేం చెప్పడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడే కొద్దీ పరువు తగ్గిపోతూనే ఉంటుంది కదా. శ్రీవల్లి, ఇక దయచేయి. ఎక్కడికి? ఏం తెలియనట్టు అడుగుతున్నావు ఎందుకు శివ? వెంకటపతిరాజు గారు శ్రీవల్లి ఇద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారని అనుకుంటున్నారు కదా. ఆ గువ్వలు రెండు పంచాయతీ దగ్గర వాలాలి. ప్రెసిడెంట్ గారు మాట తప్పినందుకు దోషిగా నిలబడ. ఒరే గంగా, నేను వేడుకుంటున్నాన్రా. ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు. నా మాట విను. నీ మనసులో ఏముందో బయటికి చెప్పేసేరా. ఆ బాబు వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే నేను సరిది చెప్తాను. తల్లిదండ్రులు లేని పిల్లాడు, నేనే అమ్మననుకొని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ జరుపుకుంటున్న నిశ్చితార్థానికి పరమార్థం ఉందనేసి పెద్దరికం తీసుకొని ఈ శుభకార్యం జరిపిస్తున్నాను. నా మాట వినరా? నీ భర్త వరదరాజులు ఇంకొక ఆవిడకు అన్యాయం చేసి మోసం చేసి కన్న కొడుకే ఈ వెంకటపతిరాజు అని తెలిసినా కూడా నీ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయంగా ఉందత్తా. నీకెలా చెప్పను? దోషిలా పంచాయతీలో నిలబడతానే గాని నా చెల్లిని గాని నా మేనత్తమైన నిన్ను గాని నేను పోగొట్టుకోలేను. మాట్లాడరా. ఇలా మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది చెప్పు? నేను దండం పెట్టినా సరే వాళ్ళు దండాలు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వవా?
శ్రీవల్లి, పంచాయతీకి వెళ్దాం పదమ్మా. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ నిశ్చితార్థం జరిపించన్నయ్యా. అన్నయ్య నిన్నే అడుగుతుంది. పంచాయతీకి వెళ్తే పరువు పోతుందన్నయ్య. అన్నయ్య మాటకి అక్క ఎదురు చెప్పలేదంటే పంచాయతీకి వెళ్ళడానికి శ్రీవల్లి అక్క ఒప్పుకున్నట్టే. ఇంకెందుకు అడుగుతున్నారు? వెంకటపతిరాజు గారు, తమరకు ఓకేనా? గంగా, ఎందుకు ఇలా చేస్తున్నావురా? శివ, నువ్వన్నా చెప్పొచ్చు కదే. నా మొగుడు మొండివాడు పెద్దమ్మ. నువ్వు ప్రాధేయపడ్డా అర్థం చేసుకోలేడు, కనికరించలేడు. నేను చెప్తే మాత్రం దయ చూపుతాడా? అయ్యో, ఇప్పుడు ఆ పంచాయతీలో ఏ మొహం పెట్టుకోవాలి? ముక్కలు ముక్కలుగా ఉంటే రేట్ ఎక్కువ అవుతుందిలే గానీ మొత్తంగా తీసుకుంటే ఎంతకిస్తాడో చెప్పమను. 1.5 అంటున్నారండి. అంతకు మించి తగ్గనంటున్నారు. పట్నం రేట్లు కాకుండా పల్లెటూరు రేట్లు చెప్తే ఇద్దరికీ లాభంగా ఉంటుందనేసి గోపాలరాజుకు చెప్పు రామకోటి. కమిషన్ దేముందిలే, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు 10 అటో ఇటో అవుద్ది. చా, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ వెయిటింగ్ వస్తుందేంటి? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను ఫోన్ చేసిన అవతల వ్యక్తితో కాల్ కట్ చేయడా? అంత ఇంపార్టెంట్ కాల్ ఏమై ఉంటుంది? ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయి నాన్న. ఇదిగో రాంకోటే, మా అబ్బోడు ఫోన్ చేస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. అబ్బోడా, నానా ఎక్కడున్నావు? స్థలం పని మీద రంగాపురం పోతున్నానులే. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న. కార్ యూటర్న్ చేసుకొని వచ్చాయి. మంచి బేరం కుదిరింది అబ్బోడా. ఇవాళ కొని రేపు అమ్మితే 10 లక్షలు గిట్టుబాటు అవుతుంది. నాన్న, మనకొచ్చే డబ్బు కన్నా గంగని తీసే దెబ్బ బాగుంటుందని చెప్పేవాడివి, మర్చిపోయావా? అట్ట మరిచిపోతాను అబ్బోడా. గంగని దెబ్బ తీయాలంటే సమయం సందర్భం రావాలి కదా, దానికోసమే చూస్తా ఉండా. సందర్భం వచ్చింది నాన్న. నువ్వు పంచాయతీకి వచ్చాయి. పంచాయతీకా? వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే నేను రచ్చబండికి పోయి రావు చెట్టాకులు తెంచుకుంటా ఉండాలనా? ఆకులు కత్తిరించాల్సిన అవసరం లేదు నాన్న. గంగ కొమ్ములు విరిచేసే ఛాన్స్ వచ్చింది. ఏమైందిరా? శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోయింది నాన్న. ఆపండి, ఆపండి, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. నిజమా? రే కారబు, ఏందబ్బోడా నువ్వు చెప్పేది? అవును నాన్న. ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదనేసి గంగ చెప్పగానే అందరూ బిక్కమొహం వేశారు. నిశ్చితార్థం ఎందుకు ఆపాడు? అదే తెలీదు. మనసు పండోడి పక్కనే చెల్లెల్ని నిలబెడదాం అనుకున్నాడు. ఇప్పుడు మనం పంచాయతీలో నిలబెడుతున్నాం. శబాష్! తీర్పిచ్చేటోడు మాట తప్పితే దాని పర్యవసానం ఎట్టా ఉంటాదో గంగగాడు రుచి చూడాలా. త్వరగా వచ్చే నాన్న. వస్తుండా. పరువు పోయి ఓడిన గంగగాడి మొహం నేను చూడాలా పోడా. వస్తుండా. రేయ్ కారు తిప్పరా. పంచాయతీ కుర్చీలో కూర్చోగంగా.
ఇంకేం కూర్చుంటాడు? ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ కుర్చీలో కూర్చుని న్యాయం చేసేటోడు. ఇప్పుడు తోడబుట్టిన దానికి అన్యాయం చేసినోడు మన ముందు నిల్చోవడం ఎక్కువ. నేను ఏం తప్పు చేయలేదు, తొందరపడి నిశ్చితార్థం కూడా చేయలేను. అదే ఎందుకు చేయలేదనే అడుగుతున్నావు. అడగడానికి పంచాయతీ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరుంటే నువ్వేదో కారణం చెప్తున్నావు, కానీ ఇష్టపడ్డ వాళ్ళిద్దరి గుండెలు మాత్రం చాలా బరువెక్కి ఉంటాయి కదా బావా. ఇప్పుడు అసలు వరుసలు గుర్తొస్తున్నాయా అన్నయ్య? మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉంటాయమ్మా. చుట్టం పరువు పోతున్నప్పుడు, లేదంటే కట్టం ఎదురైనప్పుడు రాగద్వేషాలు పక్కన పెట్టి సమస్య ఏందో చెప్తే సానుకూలమైన దారి చూపించొచ్చు కదా అని బావా అనేసి నా కొడుకుని మీ ఆయన ప్రేమగా పిలిచినాడు. నువ్వు ఇంకోలా అనుకోమాక. ఏందే పెద్ద మనుషులు సినిమా చూడడానికి వచ్చినట్టు అట్ట మాట్లాడకుండా ఉంటే అట్ట? గంగా, డాక్టర్ బాబు మీ చెల్లెల్ని ప్రేమించాడు. మీ చెల్లెలు కూడా అతనంటే ఇష్టమని ఆ రోజు అందరి ముందు చెప్పినది. ఒకరినొకరు ఇష్టపడినప్పుడు వాళ్ళిద్దరిని జంటగా కలుపుతానని నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇష్టం లేదు అనేసి ఆపేస్తే ఎలాగ చెప్పు? ఏమయ్యా వెంకటపతిరాజు, గంగ ఏమైనా నేను బెదిరించినాడా? నువ్వు అడిగిన కట్నం ఇవ్వలేనని చెప్పినాడా? నీ తరపు నుంచి ఏమైనా అభ్యంతరాలున్నాయనేసి ఇట్టా చేసినాడా? అలాంటిదేం లేదండి. గంగాధరం గారు మనసున్న మహారాజు. మీరు ఆయన కోపాన్ని చూసుండొచ్చు, కానీ నేను నలుగురికి సాయపడే అతని మంచి గుణాన్ని చూశాను. వాళ్ళ అన్నా చెల్లెల మధ్య అనురాగాలు చూసి ఆ ఇంట్లో కూడా నేను పుట్టుంటే ఎంతో బాగుండేదని ఎన్నోసార్లు అనుకునేవాణ్ణి. ఈ జన్మకిది సాధ్యం కానప్పుడు ఎలాగైనా సరే నేను అదృష్టవంతుని కావాలంటే శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ ఇంటి అల్లునైనా సరే వాళ్ళల్లో ఒకరినవుతానని అనుకున్నాను. నువ్వు మా ఇంట్లో పుట్టాలనుకోవడం కాదు వెంకటపతిరాజు. మమ్మల్ని కన్న మా అమ్మ, నిన్ను కన్న తల్లి, భారతమ్మ కడుపున పుట్టిన బిడ్డ కుముదవల్లిని తన బిడ్డగా పెంచింది. ఇప్పుడు మా సొంత చెల్లెలిగా పెరిగింది. నీ తోడబుట్టిన చెల్లెలు నా చెల్లెలలో ఒకరిగా ఉంది. చూడు డాక్టరు, గంగ గురించి గొప్పలు చెప్పడానికి ఇక్కడ పంచాయతీ అట్లేదు. మా మేనల్లుడు ఎట్టంటోడో మాకు తెలుసు గాని ఇప్పుడు నిశ్చితార్థం ఆపినందుకు నువ్వు పరువు నష్టంగా ఏమైనా కోరొచ్చు. కావాలంటే ఏమైనా చేయొచ్చు కూడా నాన్న. అది మా నూరి పంచాయతీ ఆచారంలో ఉంది. నేను ఈ నిశ్చితార్థం ఆపేసినందుకు వెంకటపతిరాజు గారికి నా మీద కోపం ఉంటే అది చల్లారేంత వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, నేనేం చేస్తానండి? మీరే మా ఇద్దరి పెళ్లి చేస్తానన్నారు, కానీ ఇప్పుడు మాట మార్చారు. అది లెక్క. ఎన్నారుగా పెద్ద మనుషులు, గంగ మాట మార్చినాడు. అంటే మాట తప్పినాడనే అర్థం నాన్న. పంచాయతీలో మాట తప్పితే మనూరు ఆచారం ప్రకారం ఏం చేస్తారో తెలుసు కదా గంగ. బాబా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ నిశ్చితార్థాన్ని ఆపేశావో, కానీ వీళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం నీకేదో శిక్ష పడుతుందని. నువ్వు ఎందుకు అలా చేశావో అన్నట్లేదు. నువ్వు ఎందుకు అలా చేశావో సరైన కారణం చెప్తే చాలు. వెంకటపతిరాజు గారు
నిన్ను అర్థం చేసుకుంటే నీకు కూడా ఎలాంటి శిక్ష పడదు. శ్రీవల్లిని వెంకటపతిరాజు గారికి ఇచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఇష్టం లేదని ఒక మాట చెప్పడం కాదు గంగా, దానికి కారణం చెప్పాలి. అది సరైంది అంటే మేము ఒప్పుకోవాలి, లేదనుకో నువ్వు పంచాయతీ ఆనవాయితీ ప్రకారం నడుచుకోవాలి. అసలు గంగకే ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళ చెల్లెలకు కూడా ఇష్టం లేదా? మన పంచాయతీ అప్పుడు ఇష్టమని ఇప్పుడు ఇష్టం లేదని ఎందుకన్నట్టు? ఏమో, పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి, నిశ్చితార్థాలు ఆగిపోవా? ఒకసారి అమ్మాయిని కూడా అడగడం మంచిది. ఏమ్మా శ్రీవల్లి, నీకు ఈ నిశ్చితార్థం జరగడం ఇష్టమా కాదా? ఇష్టమే, 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 ఇష్టమే. కానీ మీ అన్నయ్య ఈ నిశ్చితార్థాన్ని ఆపాడు కదమ్మా. అది మా అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య ఇష్టం అంటే మరి నీ ఇష్టాన్ని కాదన్నట్టే కదమ్మా. మా అన్నయ్యకి నిశ్చితార్థం జరగడం ఇష్టం లేదన్నప్పుడు తనిష్టమే నా ఇష్టం, ఇష్టమే నా ఇష్టం, ఇష్టమే నా ఇష్టం. శ్రీవల్లి గారు, మీకు బాధగా ఉండొచ్చు, కానీ మా అన్నయ్య బాధపడ్డం నేను చూడలేను. శ్రీవల్లి, ఎందుకు అలా చెప్తున్నావు? వెంకటపతి రాజు గారిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలనే కదా నువ్వు నిర్ణయించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టమని చెప్పు. శివ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను. వెంకటపతి రాజు గారిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఖచ్చితమైన కారణం లేకుండా మా అన్నయ్య ఏ పని చెయ్యడు. మా అన్నయ్య నిశ్చితార్థం జరిపిస్తానన్నాడు, ఇప్పుడు అన్నయ్య వద్దంటున్నాడు. అందులో తప్పేముంది? నాకన్నా పెద్దవాడు, మమ్మల్ని పెంచి పెద్ద చేసినవాడు. అన్నయ్య చూపించిన దారిలో నడవాలే కాని మా అన్నయ్య తీరు బాగోలేదని ప్రశ్నించకూడదు. ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడూ ధర్మం వైపే అడుగులు వేస్తాడు. శ్రీవల్లి, కానీ ఈరోజు మాట మీద నిలబడే మీ అన్నయ్య మాట తప్పాడు. పంచాయతీ దగ్గర మాట ఇచ్చి మాట తప్పితే ధర్మపీఠానికి అంటు తగిలినట్టే. అట్టా చేస్తే ఆనవాయితీ ప్రకారం ఏం చేస్తారో తెలుసా? 10 అడుగులు చుట్టూ గీతకేస్తారు. ఆ గీతలో పంచాయతీకి వచ్చిన వాళ్ళందరు చెప్పులు విడుస్తారు. ఆ గీతలోకి పోయి ఆ చెప్పుల నడుము నిలబెడితే 101 బిందెలు నీళ్లు పోస్తారు. బిందెకి 101 గుంజి తీయాలి. ఇదే శిక్ష. ఇదెక్కడి న్యాయం అండి? ఇది చంద్రగిరి పంచాయతీ ఆనవాయితీ శ్రీవల్లి. కావాలంటే పెద్ద మనుషులను అడుగు. అవునమ్మా, పంచాయతీ మాట తప్పితే శిక్ష పడాల్సిందే. వాడు సామాన్యుడైనా సరే, ఊరి పెద్దయినా సరే, ఇది ఊరి ధర్మం. సరైన కారణం చెప్తే ఎలాంటి శిక్ష పడదు కదా? ఎందుకు పడుతుంది? మీ ఆయన నోరు తెరిచి నిజం చెప్తే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆ ఫోటోలో ఉన్నది డాక్టర్ గారి వాళ్ళ అమ్మ.